18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌లో మొట్టమొదటిసారిగా ఆర్‌సీబీ గెలిచింది. సో, వాళ్ళు సంబరాల్లో మునిగి తేలిపోయారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తర్వాత బెంగుళూరు అయితే రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని చూడటానికి చాలామంది వాళ్ళ అభిమానులైతే తరలి రావడం జరిగింది. దాంట్లో ఒక 12 మంది చనిపోవడం జరిగింది. సో, ఇది చాలా బాధాకరం. ఇది కాకుండా అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం ఏమంటున్నారంటే, చనిపోయిన 12 మందే కదా! కుంభమేళాలో కొన్ని వందల మంది చనిపోయారు. దానికి దీనికి సంబంధం ఏముంది? అని చాలా లైట్‌గా తీసుకొని మాట్లాడారు. సో, దీని గురించి మీరేం చెప్తారు? తొక్కిసలాటలు గత కొంతకాలంగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. 12 మందే కదా అని అంటున్నావు. తెలంగాణలో ఒక తొక్కిసలాట్లో ఒక మరణం సంభవించినప్పుడు కూడా అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడే స్థాయికి వెళ్ళింది. అంటే పోయింది ఒక ప్రాణమేగా, 2 ప్రాణాలేగా, ఎందుకు అంత అతి చేస్తున్నారు, ఇలాంటివి మాట్లాడకూడదు. నెంబర్ 1. నెక్స్ట్, టికెట్లకు ఒక లైన్ ఉంటుంది. ఆ టైంలో జరిగిన చిన్న పొరపాటు, రండి తెరిచేశారని వాడెవడో చెప్పగానే వెళ్ళిపోయారు. తొక్కిసలాట్లు, ప్రాణాలు పోయాయి. అండ్ కుంభమేళా అంతే. ఇక్కడ తెరుచుకున్నారంట, ఇటు వెళ్ళి కంప్లీట్ చేసుకుందాం అనే టైంలో అందరు మేము 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 అంటే ఆ రోజు మౌని అమావాస్య. ఆ టైంలో ఆ 2 గంటలే ఉంటుందంట. టైంలో జరిగినటువంటి తొక్కిసలాట అదొకటి. చాలాసార్లు అంటే ఒకటి ఇప్పుడు మిస్ అయితే ఇంకా ఈ జీవితంలో ఈ జన్మలో మళ్ళీ మనం చూడగలమా లేదా అనేవి కొన్ని పెట్టుకొని వస్తున్నారు మనుషులు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే ముందు నేను ఎక్కడ ముందు నేను మనిషిని తొక్కుతుంటే తెలియట్లేదా నీ కనీసం? అంటే ఇప్పుడు ఒకటి చెయ్యో కాలో, నీ కాలు కింద ఒక రాయి ఉంటే తెలుస్తుంది, ముళ్ళున్నా తెలుస్తుంది, కనీసం ఏదో తొక్కుతున్నావన్నా తెలుస్తుంది. ఓ కుక్కనో లేకపోతే చిన్న ఎలకనో తొక్కినా నీకు తెలుస్తుంది. అవును, అవి కూడా కెవ్వు అంటాయి. మనిషి అరవడా? ఈ అంటుంటే మొహం తొక్కుతున్నావు, గొంతు తొక్కుతున్నావు, బాడీ తొక్కుతున్నావు. అంటే తొక్కి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఓ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఈ జన్మకి మళ్ళీ కనబడని ఒక వింత అక్కడ ఉంది, నువ్వు అది చూడాలి. ఎంత పుణ్యమో. ఆ తర్వాత సరే నువ్వు పోతున్నావు, పో, నీ చావేదో నువ్వు చావు. కూడా నీ 10 ఏళ్ల పిల్లోడిని, 8 ఏళ్ల పిల్లోడిని ఎందుకు పట్టుకెళ్తున్నావు? వాడు ఎందుకు చావాలా నీతో పాటు? అంత అవసరం ఏమొచ్చింది? ఆర్సీబీ వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ ఒకటి కనుక్కోండి, పర్మిషన్ ఎక్కడ ఇచ్చారో ఒక స్టేడియంకి ఇచ్చావు. స్టేడియం కెపాసిటీ ఏంటి? దానికంటూ ఒక పర్టికులర్ కెపాసిటీ, 28,000 కెపాసిటీ. 50,000 వేసుకో. 1,00,000 మంది వస్తే ఎలా అకామిడేట్ చేస్తావు నువ్వు? మొన్న దేవరది అక్కడ తొక్కిసలాట అవ్వలేదులే సంతోషం, కానీ అద్దాలు గిద్దలు పగలగొట్టారు. హైటెక్స్ హాల్ కెపాసిటీ 4,000. నువ్వు 40,000 మెంబర్స్ వస్తే ఎక్కడ అకామిడేట్ చేస్తావు? కృష్ణ గారు చనిపోయినప్పుడు పద్మాలయ స్టూడియో ఆ కెపాసిటీ ఇంతే. కానీ అభిమానులు ఊరంతా వచ్చారు, ఏమనలేం. మళ్ళీ అభిమానులు ఆఖరి చూపు చూసుకోవాలనుకున్నారు. అక్కడ వీళ్ళ తప్పు కూడా ఉంది. ఫస్ట్ గచ్చిబౌలి అని, తర్వాత ఇటు మార్చడం. సరే, ఎక్కడ మార్చడం మనం అర్థం చేసుకోవాలి. మనిషి అంటేనే అర్థం చేసుకోవాలి కదా. టోల్ గేట్ దగ్గర హారన్ ఎందుకు కొట్టావు? తొందర పో అని. నీకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది, వాడిది అయ్యాకే వీడిది అయ్యాకే నాది అని. అవును, అంతే కదా. ఓటింగ్ లైన్లో ఎందుకు తొందరగా వేసి రాపో నడు అని నీకు కామన్ సెన్స్ ఉంటుంది. వాడి తర్వాతే నేను అని. ఇట్లాంటి కామన్ సెన్స్లు ప్రతి చోట ఎందుకు పనిచేయట్లేదు? అక్కడ మనిషే, ఇక్కడ మనిషే, అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే. ఇప్పుడు వీళ్ళందరూ ఓటర్సే కదా. చచ్చినోళ్ళు ఓటర్సే, చంపినోళ్ళు ఓటర్సే, వచ్చినోళ్ళు ఓటర్సే, తొక్కిసలాట జరిపినోళ్ళు ఓటర్సే, తొక్కించుకొని చచ్చినోళ్ళు ఓటర్సే. కామన్ బేసిక్ పాయింట్. నువ్వు ఓటింగ్ లైన్లో నిలబడ్డప్పుడు ఎందుకు తోస్తలేవు? మేమందరం ఓటేయాలి, త్వరగా రండి అని. వై? బికాజ్ యూ హ్యావ్ ఎ కామన్ సెన్స్. అక్కడ ఒక డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయాలని తెలిసింది. మరి అలాంటి డిసిప్లిన్స్ క్రౌడ్ ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు ఏమైపోతున్నాయి మీకంతా? వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే. అండ్ ఇంకొకటి, ఆధార్ కార్డు, రేషన్ కార్డుకో నువ్వు వెళ్తున్నావు ఫోటోలు తీసుకోవడానికి, లైన్ వాడిది అయ్యాకే నీదని తెలుసు. వాడి చేతులు పెట్టాలి, కళ్ళు పెట్టాలి, ముక్కు మూతి అన్నీ పెట్టి రావాలి. అవును, తోయట్లేదు ఎందుకు? తొందరగా పో అని. మరి ఇక్కడ ఎందుకు తోస్తున్నావు నువ్వు? అవతల వాడేమన్నా వెళ్ళిపోతా అంటున్నాడా? నువ్వు మీరందరూ వచ్చేసరి నేను ఉండను, నేను వెళ్ళిపోతానని వాడు అన్నట్లా. వాడు చేతులు ఊపడానికే వచ్చాడు. ఉంటాడు కాసేపు, మీ అందరూ హే అంటుంటే వాడు అదో ఆనందం కదా వాళ్ళకి. నువ్వు అనే అంతసేపు అనిపించుకోవడానికి అక్కడే ఉంటాడు. మరి మీరెందుకు తోసుకుంటూ వెళ్తున్నారు? పోనీ మీ అందరికీ ఏమైనా చేతులు ఇస్తానన్నాడనో ఆ అవకాశం ఉండదు. నువ్వు ఆల్రెడీ మ్యాచ్లో చూసిన కోహ్లీయే, ఇన్నాళ్ళు అడ్వర్టైజ్మెంట్లలో చూసే కోహ్లీయే, ఎన్నో మ్యాచ్లు చూసావు, ఎన్నో ఐపీఎల్లో చూసావు. 18 ఏళ్ళుగా ఐపీఎల్లో చూస్తూనే ఉన్నా అదే కోహ్లీ. కొత్తగా ముక్కు సర్జరీ చేసుకోవాలా, మూతి సర్జరీ చేసుకోవాలా. ఆ మిగతా జనాలు కూడా అంతే. ఆ ప్లేయర్స్ అందరూ ఎంతమంది ఉన్నా, ఆ గేమ్ ఎంతమంది ఆడినా,
మరి ఏంటి నీ అంత ఆతృత ఎందుకు? నెక్స్ట్ సేమ్ నేను అన్నీ చెప్తున్నా, ఇప్పుడు వైకుంఠ ద్వారమే ఎందుకు అంత ఆత్రం ఎందుకు? సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్స్లో ఒక దగ్గర నువ్వు వస్తున్నావని తెలిసే కదా తొక్కిసలాట జరిగిందని ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా మీరు వస్తున్నారని తెలిసే కదా తొక్కిసలాట జరిగింది. మరి మీ అందరిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? రాష్ట్రం వేరు, వాళ్ళకి లేవేమో ఆ రూల్స్. సరే వదిలేద్దాం. గట్టిగా అడిగితే పోయింది ఇంతమందే కదా, మరి ఏదో ఓ పెద్ద ప్రమాదం జరిగినట్టు ఎందుకు అంతగా ఎగిరెగిరి పడుతున్నారు? ఒక ప్రాణం పోయినా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి వచ్చామంటే ప్రాణం ఖరీదు వీళ్ళకి అంత చీపు. నెక్స్ట్ తొక్కేసి వాడికి సిగ్గుండట్లా, ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నావు. నువ్వు తొక్కుతున్నావు కరెక్టే, నీ కింద ఒకటి నలుగుతున్నాడు కదా, నీ బూటు కింద, నీ చెయ్యి కింద. నెక్స్ట్ నువ్వెందుకు తొక్కుతున్నావు? నువ్వు కూడా కావాలని పాపం అని తొక్కట్లా, నీ వెనకాలోడు నిన్ను తోస్తున్నాడు. వాడెందుకు తోస్తున్నాడు? వాడి వెనకాలోడు తోస్తున్నాడు. ఓవరాల్గా వెనకాల ఒక గ్యాంగ్ అయితే తోస్తుంది కదా, వీళ్ళకి అంత ఆత్రం ఎందుకు? నువ్వు ఎంత తోసినా 2-3 గంటలు తోసినా సరే నువ్వు అక్కడ దాకా వెళ్ళలేవు. నువ్వు ఇలా చూస్తే అక్కడ కనబడుతుంది కదా జనాభా అంతా. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ఆగాలి ఖచ్చితంగా. తోసుకుంటూ పోయి సిగ్నల్ దాకా వెళ్ళలేవుగా, వీళ్ళందరినీ జరుపుకుంటూ పెద్ద ట్రక్ వేసుకొని. ఇది అంతే. చాలా చోట్ల మీకు కామన్ సెన్స్ పనిచేస్తుంది, ఈ ఒక్క చోట ఎందుకు పనిచేయట్లా? ప్రతి చోట పనిచేస్తుంది. నెక్స్ట్ సినిమాలకి వెళ్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు చెకప్, తోసుకొని ఎందుకు వెళ్ళట్లా? ఎయిర్పోర్ట్లోనూ నిలబడుతున్నావు, ఒకరి తర్వాత ఒకడు తోసుకొని వెళ్ళట్లా? ప్రతి చోట నువ్వు నీ డిసిప్లిన్ పాటిస్తున్నావు. కరోనా టైంలో కూడా నువ్వు అక్కడ నిల్చో అన్నా నిల్చున్నావు. అంటే ఒకరినొకరు తోసుకుంటే ప్రమాదం జరుగుద్దని మీకు తెలుసు. మరి మనిషికి ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఏం సెన్స్ ఉందని ఎందుకు తోస్తున్నావు? సో ఇది కావాలని చేసిన చర్య బేసికలీ. కనీసం వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదంట. అదే చూస్తారులే, మరీ అట్లా ఏదో అనాథ శవల్లాగా తీసి మున్సిపాలిటీ బండ్లో పడేరు. ఉంటుంది వాళ్ళకి చేయాల్సి. ఇప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది, ఆల్రెడీ దేశంలో ఒక యుద్ధ వాతావరణం ఉంది, ఎవడు మనోడో ఎవడు పగోడో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. మన చుట్టూ తిరిగిన వాళ్ళే ఎన్ఐఏలు పిలుచుకునే పరిస్థితికి వచ్చింది. అవును. సో ఇట్లాంటి టైంలో ఏదన్నా ఒక గ్యాంగ్ ఆర్సీబీ వాళ్ళు వస్తున్నారని తెలిసి కావాలనే వీళ్ళందరినీ తోసి చంపిందా? డోంట్ నో. సిచ్యువేషన్స్ బోల్డ్ ఉంటాయి కదా. వీళ్ళని కూడా పాకిస్తాన్ వాళ్ళు చంపారనా? నాట్ అబౌట్ పాకిస్తాన్. సంథింగ్ అంటే కొంతమందికి మైండ్ సెట్లో ఉంటాయి క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను నిన్ను తోస్తేనే నువ్వు ముందు పడతావు. నేనేం కంప్లైంట్ చేశా, ఎందుకు తోసా అంటే నా వెనక ఒకటి తోసాడు, వాడి వెనక ఇంకోటి తోసాడు. వాడు ఎందుకు తోసాడు? ఫస్ట్ ఒకటి తోస్తేనే కదా. వాడంతటి వాళ్ళైతే అందరు వెళ్ళి కింద పడి తొక్కించుకొని చచ్చిపోరు. ఒక ఫోర్స్ వెనకాల తోస్తుంది. వై దట్ గ్యాంగ్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్? అక్కడ నుంచి వీళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారు. అట్లా ఏముండదు, అంత పెద్ద టెరిటరీలో ఈజీగా తెలుస్తుంది. సిట్యువేషన్ అయితే అయ్యింది, బోల్డ్ అన్ని ప్రాణాలు పోయాయి. ప్రతి స్టాంపెడ్ ఇప్పుడు అయినా ఈ గత 6 సంఘటనల్లోనే ఆల్మోస్ట్ 184 మెంబర్స్ చనిపోయారు ఈ 6 సిచ్యువేషన్స్లోనే. ఇంకెన్ని అవుతాయో చూడాలి. అండ్ దీంట్లో ఏంటంటే నువ్వు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ రారు, కుంభమేళాకి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులే కాదు. ఉంటారు కనీసం 90లో 10% వీళ్ళు అదే పనికి వస్తారు. ఇప్పుడు గుంటూరు నుంచి లాస్ట్ టైం ఒక గ్యాంగ్ వెళ్ళింది, వాళ్ళ డ్యూటీ అది. అందరు కంట్రిబ్యూట్ చేసుకొని 1 lakh వేసుకొని మనిషి 10,000 వేసుకొని కుంభమేళాకి వెళ్ళారు. అందరు దోచుకున్నాక వచ్చి అందరు ఈక్వల్గా పంచుకోవాలి, ఇందిరా సినిమా లాగా నీకు నాకు అని. ఇద్దరికి గొడవ వచ్చింది, నేను ఇంత చేస్తే నీకు ఎందుకు ఇంత ఇవ్వాలి, నువ్వు సరిగ్గా దొంగతనం చేయలే, నేను ఎక్కువ చేశాను. ఆడాడు కొట్టుకొని చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత తెలిసింది న్యూస్, వీళ్ళు ఇదే పనికి వెళ్ళారు అని. సేమ్ ఇప్పుడు రైలు గుద్దుకొని పడిపోతారా, కాపాడడానికి 100 మంది వెళ్తే 10% వాళ్ళ మెడలో ఉన్నాయి తీసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత పెద్ద సిచ్యువేషన్లో అందరు అటు ఇటు పడుతుంటే దొంగల గ్యాంగులు కూడా వస్తారు. ఆ దొంగల గ్యాంగులు ఏం చేస్తారంటే కావాలని ఒక తోపు సృష్టిస్తారు. ఆ ఫోర్స్గా నువ్వు తోసేస్తే ఇది అక్కడ పడుతుంది, అటు పడుతుంది, అది అక్కడ దాకా వెళ్తాయి. దాంట్లో వీళ్ళు ఏ గందరగోళంలో లోపలికి వెళ్ళిపోతారు. ఇక అక్కడ అటు తొక్కిసలాట ఇటు తొక్కిసలాట, గోల్సులు లాక్కుంటారు, చెవుదుద్దులు లాక్కుంటారు. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళైనా సరే అంతే, జేబులలో పర్సులు తీసేస్తారు, ఫోన్లు తీసేస్తారు. ఏమైద్దో ఎవడికి తెలియదు. ఇట్లాంటి వాళ్ళ వల్లే జరుగుతాయి ఇవి. ఆర్సీబీ గెలిచిన ఆనందం కూడా లేదనుకుంటా వాళ్ళకి. గెలిచిన ఆనందాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మిగలట్లా. నువ్వు బిగ్ బాస్ విన్నర్ అయినా సరే అది బయటకు వచ్చాక జైలుకి వెళ్ళాలి. నువ్వు ఎంత పెద్ద కప్పు తెచ్చినా సరే చివరికి ఇట్లాంటివి అవుతానే ఉంటాయి. నీ సినిమా 200,000 కోట్లు వసూలు చేసినా నువ్వు బయటకు వచ్చాక జైలుకే వెళ్ళాలి.
ఇట్ హ్యాపెన్స్. కొన్ని సందర్భాల్లో సెలబ్రేషన్ మోడ్ కాస్త విషాదంగానే ఎండ్ అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.